ఊరు నుంచి తీసుకొచ్చిన స్నాక్స్ పట్టుమని 10 రోజులు కూడా లేవండి. ఈవినింగ్ అయిందంటే చాలు మా పిల్లలు ఏదో ఒక స్నాక్స్ చేయొచ్చు కానీ అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఇన్ని స్నాక్స్ వచ్చినాయి గానీ మన టైంలో అయితే ఏమున్నాయండి స్నాక్స్ అసలు. చిన్నప్పుడు మీ స్నాక్స్ ఏం తిన్నారో గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా అమ్మ అయితే ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేయమా అని అడిగితే మాత్రం పచ్చనిపప్పు నానబెట్టి దాంతో ఫ్రై చేసేది, లేకపోతే పెసరపప్పు నానబెట్టి దాంతో ఫ్రై చేసేది. ఇవి చేయడానికి టైం లేకపోతేనేమో 5 రూపీస్ ఇచ్చి ఏమైనా కొనుక్కొచ్చుకోండి అని చెప్పేది. ఆ 5 రూపీస్కే ఎన్ని స్నాక్స్ వచ్చాయో మన చిన్నప్పుడు. ఈ 5 రూపీస్ అయితే ఇప్పుడు అసలు లెక్క కూడా లేదు. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లల కోసం ఏ స్నాక్స్ చేయాలి, వాళ్ళు ఈవినింగ్ వచ్చి ఏం అడుగుతారు అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటున్నాం గానీ మా ఇంట్లో ఎలా ఉంటదంటే మా పిల్లలకేమో ఆయిల్‌తో చేసిన స్నాక్సే కావాలి. వేడి వేడిగా క్రిస్పీగా ఆయిల్‌లో ఫ్రై చేసినవి అయితే ఇష్టంగా తింటారు. మా హస్బెండ్‌కి అయితే ఆయిల్‌తో చేసినవి తప్ప వేరే స్నాక్స్ నీకేం కనపడవా అని చెప్పి మా హస్బెండ్‌కేమో ఆయిల్‌తో చేసిన స్నాక్సే వద్దు. ఈరోజైతే ఎందుకో తెలీదు నాకు ఈ స్నాక్ చేయాలనిపించింది. ఈవినింగ్ మా పిల్లలు వచ్చే టైంకల్లా కొంచెం ఆయిల్ తక్కువ వేసి అయితే ఈ స్నాక్స్ చేశాను. ఇవి అసలు అచ్చం మనం బయట ప్యాకెట్స్ లో కొనుక్కుంటాం కదా, ఎగ్జాక్ట్ గా అలాగే వస్తాయి క్రిస్పీగా. తింటం మొదలు పెట్టామంటే గిన్నెంతా మనమే లాగిచ్చేస్తాము. అంత బాగా వచ్చినాయి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చినాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.